మధ్యాహ్న కాలపు దేవుని వాగ్దానం. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. 1 పేతురు 5వ అధ్యాయము 7వ వచనము. ప్రియమైన సహోదరి సహోదరుడా, గమనించు. ఎప్పుడు చూసినా చింతిస్తూ ఉంటారు. నా కుమారుడు నా కుమార్తె చదువులలో ఇంకా చాలా వీక్నెస్గా ఉన్నారు, చదువుకోవడం లేదు, చదువు రావడం లేదు. అలాగే మా పిల్లలకు పెళ్ళి అవ్వడం లేదు, మా అమ్మాయికి పెళ్ళి అవ్వడం లేదు, మా అబ్బాయికి పెళ్ళి అవ్వడం లేదు. మరి రకరకాల శోధనలు, ఇబ్బందులు, ఇక్కట్లు, అలాగే ఉద్యోగానికి వెళితే సమస్యలు, వ్యాపారానికి వెళితే సమస్యలు, వ్యవసాయం పని మీద వెళితే సమస్యలు, రకరకాల సమస్యలతో ఇబ్బంది పడుతూ, బాధపడుతూ, దుఃఖపడుతూ, రోధిస్తూ, కన్నీరు కారుస్తూ ఉంటారు. ప్రియమైన సహోదరి సహోదరుడా, పేతురు గారు అంటున్నాడు, నీ చింత యావత్తు ఆయన మీద వేయండి. మీ దిగులంతా కూడా ఆయన మీద వేయండి. మీ బాధ ఏది ఉన్నప్పటికీ ఆయన మీద వేయండి. మీ సమస్యలు ఏమున్నప్పటికీ ఆయన మీద వేయండి. ఆయన మీ చింత యావత్తు తీసివేస్తాడు. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. మీ ఏ చింత, దిగులు, భయము, ఆందోళన, ఆవేదన ఏది మీ మీద ఉండకోకుండా ఆయన మీద వేసినట్లయితే మీ భారమంతా ఆయన మోసి మీలో ఉన్న భారాన్ని తొలగిస్తాడని పేతురు గారు తెలియజేస్తున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరుడుగా, నీకు ఏది అవసరమో, ఏది కావాలో ప్రతి విషయంలోనూ కూడా దేవునికి మొరపెట్టు. ఎప్పుడైతే నువ్వు దేవునికి మొరపెడతావో ఆయన నీ ప్రార్థన ఆలకిస్తాడు. నీ దిగులు, నీ చింత తీసివేసి నీకు సంతోషాన్ని, సమాధానాన్ని, నీకు ఆనందాన్ని కలగజేస్తాడు. ఈ లోకంలో నీ యొక్క సమస్యల గురించి ఎవరికైనా చెప్పుకున్నావేమో అవహేళన చేస్తారు, వేళాకోళం చేస్తారు, నిన్ను రకరకాలుగా మాట్లాడతారు నీ గురించి. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ చింత యావత్తు, నీ బాధ ఏదైనప్పటికీ కూడా, నీ దిగులు ఏదైనప్పటికి కూడా, నీ సమస్య ఏదైనప్పటికి కూడా యేసయ్యకి మాత్రమే చెప్పుకో. ఆయన నీ మాట వింటాడు, ఆయన నీ ప్రార్థన వింటాడు, నీకు జవాబిచ్చే దేవుడే ఉన్నాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, ఇంతవరకు నీ వాళ్ళకే వీళ్ళకే, నీ కుటుంబం వాళ్ళకి, నీ స్నేహితులకి, నీ బంధువులకి, నీ రక్త సంబంధులకి, నీ తోబుట్టులకి, అక్క చెల్లెళ్ళకి, అన్నదమ్ములకి, నీ ఇంటి వారికి చెప్పుకున్నావేమో. ఇక నుండి అయినప్పటికీ కూడా యేసయ్యకి మాత్రమే చెప్పుకో. నీ చింత యావత్తు తొలగిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను దీవిస్తాడు, 30దంతలుగా 60దంతలుగా నిన్ను ఆశీర్వదిస్తాడు. ఈ వాగ్దాన్ని నీ జీవితంలో నెరవేరును గాక. ఆమేన్.